మత్తయి సువార్త 20వ అధ్యాయము. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. 9 గంటలకు అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఊరకే నిలబడటం చూసి ఏమన్నాడు చూడండి, మీరును ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా, దాదాపు 12 గంటల కంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 3 గంటలకి మళ్ళీ 12 గంటలకు వెళ్తే ఇంకొంతమంది అక్కడ ఇంకో గుంపు నిలబడి ఉన్నారు. అక్కడ ఎందుకయ్యా అలా ఊరకనే ఉండి టైం వేస్ట్ చేసుకుంటారు, రండి వెళ్ళండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తానన్నాడు. మీరెందుకు ఇప్పటిదాకా ఊరక నిలబడి ఉన్నారు అని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను 5 గంటల దాకా ఉన్నోళ్ళండి. 5 గంటలు అయిపోయింది, వాళ్ళ జీవితం పండిపోయింది, ఇక సాయంకాలం అయిపోయింది. ఇక వారు ఎందుకు మీరు అని అడిగితే, మారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకోలేదు, మాకెవరు పని ఇవ్వలేదు, ఇంకా నీకు అవకాశం ఉంది. మనం ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఏమన్నాడు చూడండి వీరితోటి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఆ గంటన్న చేయండి, పని గంటన్న చేయండి. అయిపోయిందండి, 6 గంటలకి గంట కొట్టేశారు. ఇప్పుడు అందరూ కూలోళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. లైన్లో నిలబడి పోతా ఉన్నారు. ఎవరు ముందు వెళ్తారు చెప్పండి చూద్దాం. వాళ్ళందరినీ పక్కకు తోసేసి, మేము మొదట వచ్చామాయ్, నువ్వు ఇప్పుడు వచ్చి అప్పుడే పోతారంట, ఉండా అని ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ పోతా ఉన్నారు. యజమాని డబ్బులు ఇస్తూ ఉన్నాడు. అందరికీ ఒకటేలాగా ఇచ్చాడా, ఏమన్నా తేడాగా ఇచ్చాడా? అందరికి ఇస్తే ఈ ముందు వచ్చిన వాళ్ళు ఆ 1 దేనారం పెట్టుకొని, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చి మాకు పెడతాడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చి మాకు 1 దేనారం పెడతాడా, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి ఒకటి మేము పొద్దు నుంచి పనిచేస్తే ఎండకు ఎర్రగా పాడైపోతే అసలు ఆ ద్రాక్ష తోటలో ఎంత పని ఉండదంటారు? మొదట మాట్లాడుకున్నప్పుడు ఎంతమంది కూలోళ్ళు కావాలో అంత పనికి మాట్లాడుకుంటారా, లేకపోతే ఎక్కువ మంది వాడుకుంటారా? అంతే వాడుకుంటారు కదా, అంతమంది చేయాల్సిన పని కదా. ఇప్పుడు ఎంతమంది చేశారు? అప్పుడు మొదటి వచ్చిన వాళ్ళకి ఏమైంది? పని తగ్గిందా లేదా? కొంతమంది కూర్చొని ఉంటారు, బండ్ల మీద కూర్చొని, చేయండి పొద్దు నుంచి మేము జాతర ఉన్నాం. వీళ్ళు మేనేజర్లు అయిపోయారు. ఏంటంటే వాళ్ళు రాగానే ఇది ఎవరైనా ఒక పని చేయమంటే వాళ్ళు రాగానే వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. వెంటనే ఎంత దేవుడు అన్ని చూస్తున్నాడండి. అపనమ్మకస్తులను దేవుడు ఆశీర్వదించడం. దేవుని కార్యాలు అజాగ్రత్తగా చేసేవారు ఆ శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి ఏం చేశాడు ప్రభువు? చూశాడు, నువ్వు చేసింది నువ్వు చేశావు, ఆయన చేసింది ఆయన చేశాడు. మీరు ఎందుకు అడుగుతారు? ఒక మాట అన్నాడు చూడండి అక్కడ. అందుకు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నీకు నేనేం అన్యాయం చేయలేదే, నువ్వు పొద్దున ఎంత బేరవాడుకున్నావు నా దగ్గర? 1 దినాలు బేరం, ఒకసారి ఇచ్చేసాను కదా, నీకేం అన్యాయం చేయలేదు కదా. నేను పక్కోడికి మేలు చేస్తే నీకెందుకు బాధ, పక్కోడికి ఎక్కువ ఇచ్చుకుంటే నీకెందుకు బాధ? ఏమన్నాడు? నీకు ఇచ్చినట్టే కడపలో వచ్చిన వారికి కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నాకు ఇష్టం వచ్చినట్టు నా డబ్బులు నేను ఇచ్చుకుంటాను, నువ్వేంది? నా ఇష్టం. దేవుడిచ్చే ప్రతిఫలాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదండి. ఆయన మన ఎడల చూపించిన నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్లు, నాకిష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నాకిష్టం వచ్చిన వాళ్ళు కావాలి. ఒక్కటేనండి నాకు ఆశ, ఎప్పుడు కూడా దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. మీ ఆశ ఏంటి? కాపీ కొట్టండి పోనీ, అదనమ్మా, ఇలాంటి మంచి కాపీ కొట్టండి, పనికిరాని కాపీ కొట్టకండి. ఏంటి? నేను దేవునికి ఇష్టరాలుగా ఉండాలి, నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి, నేను దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు నేను
ఇస్తాను. దేవుని పని కొరకు, సొంత పనుల కొరకు దేవుని పనిని పక్కన పెట్టకండి. సొంత ఉద్యోగాల కొరకు, సొంత విషయాల కొరకు దేవుని నిర్లక్ష్యం పెట్టకండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడికి ఇష్టలవుతారు. మీకు ప్రతిఫలం సంపూర్ణంగా రోజంతా లేక బ్రతుకంతా చేసిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు. ఒకసారి ప్రభు అదే అన్నాడు, పరిచయులతో, శాస్త్రులతో. వాళ్ళు గడాలు మీసాలు పెంచుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసో, నీ వయసు అంతయ్యా, నువ్వు చిన్నపిల్లోడివి, మేమంతా ఆరిదేరిపోయిన వాళ్ళమి అని యేసుప్రభుని ఒకలాగా హీనంగా నీచంగా మాట్లాడారు వాళ్ళు. ఆ యేసుప్రభు అబ్రహాము కాలం నుంచి అబ్రహాము సంతానాన్ని మేము అని అంటే ప్రభు ఒకటే అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, మీకంటే ముందు ఎవరండి, మీకంటే ముందు వేశ్యలు. ఎవరండి? అక్కడే ఉంది చూడండి, 21వ అధ్యాయం 31వ వచనం. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదరు. మీరు ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నారు, ఏదో చేశామంటున్నారు. కానీ ఆ సుంకరు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఒక్క అవకాశం దొరికింది, ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రక్షించబడ్డాడు. ఆ సిలువ మీద దొంగకు ఒక్క అవకాశం దొరికింది, బతుకంతా వేస్ట్ చేసుకున్నాడు. లాస్ట్ అవకాశం ప్రభు మాట వినే అవకాశం దొరికింది. ప్రభు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి ప్రార్థన చేశాడు అతను బతుకులో. మనం ఎన్ని వందలు ప్రార్థన చేసి ఉంటాం ఈ పాటికి. వచ్చినాయా జవాబులు? ఒక్క ప్రార్థన చేశాడు. పనికి మాలినోడా, నీ జీవితం అంతా ఇష్టం వచ్చాడు బతికేసి ఇప్పుడు వచ్చి నువ్వు పరలోకం అంటావా అని అన్నాడా? అయినా ఇప్పుడు ఆ సమయం అది, నేను ఎంత కష్టాల్లో ఉంటే అన్నాడా? ఏమన్నాడండి ఆయన, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మీకంటే ముందు దొంగలు, వేశ్యలు, వ్యభిచారులు, కొత్త వాళ్ళు, ఈ రోజులో అనేక మంది విగ్రహారాధికులు, మూర్ఖులు, జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు యేసుప్రభు నమ్ముకొని ఎంత వైరాగ్యంతో బతుకుతున్నారంటే నేను చూస్తానండి. కొంతమంది కొత్తగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అగ్ని పరుగులెడుతూ ఉంటారు. అగ్నిలాగా ఉంటుంది వాళ్ళ గుండె, మండిపోతుంటుంది. ఏదైనా చేయడానికి సిద్ధం దేవుని కొరకు. నువ్వు ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకున్నావు, ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఏం చేసావు దేవుని కొరకు? నువ్వు ఈ లోకంలో ఎన్ని పనులు చేసావో ఆ దేవుడు అడగడండి. రేపు నువ్వు ఏం సంపాదించావు అన్నది అడగడు ఆయన, ఎన్ని మేడలు కట్టావు అన్నది అడగడం. కానీ నా కొరకు నీవేం చేశావు? నీ రక్తం ఇచ్చి నేను కొన్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అన్నాను కదా. మీరు మీ దేహాలతో దేవుడిని మహిమపరిచారా అని అడుగుతాడండి. ఇది మంచి అవకాశం. దేవుడిచ్చే ప్రతిఫలం మనం పొందాలంటే ఇంతవరకు మీరు ఎలా బతికారో వదిలేయండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పాతది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఈ రోజు నుంచి ప్రభా నీ తోటలో పనిచేస్తా, నీ రాజ్యంలో పనిచేస్తా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నీకోసం జీవిస్తా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తా, నా చేతులతో పనిచేస్తా. ప్రతివారు వారి చేతులతో ఏ పని చేసినా కడుపు నిండుద్దండి. 10 మంది కడుపు నింపగలదు మనం. మీ చేతులు పని చేయాలి. పని చేయని వాళ్ళని చేతులు, చెప్పాను కదా, భోజనం చేయకూడదు. పరుల జోలికి పోయేవారికి ఉంటున్నారు, కుటుంబాలకు నాశనకరంగా ఉంటున్నారు. చాలామంది తాగుబోతులకి మూల కారణం ఏంటంటే వాళ్ళకి పని లేదు. వాళ్ళకి పని లేదు కాబట్టి త్రాగుతున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులకు ఉద్యోగాలు లేవు మన దేశంలో, కాబట్టి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ఊరకే రోడ్ల మీద బైకులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక పని దేవుడు నీ చేతికి ఇచ్చింది, ఏదైనా సరే, పెన్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ఒక సూదైనా సరే, ఒక కత్తి అయినా సరే, ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఏదైనా నీ చేతులతో దాని మీద ప్రాక్టీస్ చేయి, దానితో వాడు. నీ హృదయంలో నీవు దీవించబడతావు, నీ జీవనాపాధి తీరుతుంది, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ఎవరో నాకు వచ్చి అవకాశం ఇవ్వాలి అనొద్దండి, నువ్వే అనేకులకు అవకాశం ఇచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. నాకు ఉద్యోగం లేదు అనేవాళ్ళు మా సహవాసంలో కొందరు రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత ఇవాళ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి హెచ్చించారండి వాళ్ళని. ఉద్యోగం లేదనుకున్న వాడు ఆయనే ఒక వృత్తి ప్రారంభించి, ఒక కంపెనీ ప్రారంభించి, ఒక ట్యూషన్ సెంటర్ ప్రారంభించి, ఒక బిజినెస్ ప్రారంభించి, ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించి 10 మంది 100 మంది కూలోళ్ళను పెట్టుకొని వాళ్ళందరినీ పోషించగలిగినట్లుగా దేవుడు దీవించాడు. నీ చేతుల్లో ఏనుందో అది దేవుని చేతులకు అప్పచెప్పు. ఈ రోజు నుండి ఒక స్త్రీగా నీవెన్నో పనులు చేయొచ్చు. నీ కుటుంబాన్ని కట్టుకునే పనులు, నీ బిడ్డల్ని పెంచుకునే పనులు. మనం ప్రతి ఒక్కరము ప్రయోజకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ఊరకనే ఉండొద్దు, ఎవరు మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. దేవుడిచ్చిన ఆయుష్ ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవచ్చు అండి. 1,00,000 రూపాయలు పోతే ఏడవద్దు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. సంపాదించగలేమా?
సంపాదించుకోవచ్చు. ఒక ఇల్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బైక్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ పోయిన సమయం ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయమును సద్వినియోగపరచుకోండి. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరాంతంలో దేవుడు లెక్కలు చూస్తాడు, జాగ్రత్త. మెనే మెనే టెకెల్ ఉఫారసేన్ అన్నాడంటే ఇదిగో లెక్క చూసి ముగించాను, నువ్వు తక్కువగా ఉన్నావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడంటే మనకి గతి లేదు. కాబట్టి ఈరోజే ఒక తీర్మానం చేద్దాం. నేను ప్రభువుని నా హృదయంలో అంగీకరిస్తాను. నా చేతులతో దేవుని పని కొరకు పని చేస్తాను. నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను. ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నేను పొందుతాను అని తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా, యవ్వన కాలం దాటిపోయిందయ్యా తండ్రి, గ్రీష్మకాలం దాటిపోయిందయ్యా తండ్రి, ఇంకా మేము రక్షణ పొందకనే ఉన్నామయ్యా తండ్రి. మమ్మల్ని కనికరించిన ఆయన నోరు తెరిచి ప్రార్థన చేయండి. బాప్తిసం పొందావా? మౌన మనసు పొందావా? పాపం మీద జయం పొందావా? ఇంకా వాయిదా వేస్తా కూర్చున్నావా? ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, నీకు పని ఇస్తాను, నీ కొరకు ఒక పని ఉంది నా దగ్గర, నువ్వు నా కొరకు బ్రతకాలి అని ప్రభువు ఆశిస్తున్నారు. మీరెవరైనా పర్వాలేదు, స్త్రీలైనా పురుషులైనా, చదువు ఉన్నా చదువు రాకపోయినా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, సామర్థ్యత ఉందా సామర్థ్యత లేకపోయినా, దేవునికి ఇవన్నీ లెక్కల్లో లేవు. నీ సమర్పణానికి చాలు. నువ్వు సమర్పించుకుంటే నీ బ్రతుకుల అద్భుతాలు చూస్తావు. నీ చేతులు దేవుడి చేతులకు అప్పచెప్పు, అవి అభిషేకించబడతాయి. ఆ చేతులతో నువ్వు చేసిన పనికి కోట్ల మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. నీ చేతులు దేవుడి చేతులకు అప్పచెప్పు. నీ చేతులతో దేవుని వాక్యాన్ని పట్టుకొని చదువు. నీ చేతులతో దేవుడిని స్తుతించే చేతులెత్తి ఆరాధించు. ఆ చేతుల్ని దీవిస్తాడు. నువ్వు చేరినంతా సఫలమవుతుంది. ఊరకనే ఉన్నావా? పని లేకుండా ఉన్నావా? ఉద్యోగం లేకుండా ఉన్నావా? పాస్ అవటం లేదంటున్నావా? ఏది చేసినా నష్టమవుతుంది అంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనున్నాను, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. చూడయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు. మాలో ఎవరైనా సరే తండ్రి, ఆది నుండి నేను ఎరిగిన వారమైనా, నిన్ను ఎరగని వారమైనా, నిన్ను బాధ పెట్టిన వారమైనా, నీకు లోబడిన వారమైనా, నువ్వు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావే. ఎప్పుడు దేవుడు నాకేదో ఇవ్వలేదంటూ సణిగేవారిగా మేము ఉండిపోకుండా సహాయం చేయను ఆయన. ఏం చేశాడు దేవుడని ఎన్నో మేళ్లు పొంది గొణుగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తండ్రి, నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నువ్వేదిస్తే అది చాలని, నువ్వు కనికరిస్తేనే చాలన్న ఆ చివరి సమయంలో వచ్చిన వారి వలె మాకు ఆ కృతజ్ఞత మాకు దయచేయను ఆయన. ఆ యొక్క నమ్మకత్వం దయచేయి ప్రభువా. తవా నీ కొరకు కొద్ది సమయమైనా కష్టపడాలని, నీ రాజ్యాన్ని కట్టాలని, నీ కోసమైనా ప్రయాసపడాలనేది మాకు ఆశ దయచేయి తండ్రి. ఎంత పనులు చేస్తున్నాం లోకంలో డబ్బుల కోసం, ఎంతమందికి దాసులం అవుతున్నాం ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఎంతమందికి లంచాలు ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నామయ్యా. అయ్యో, ఎంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టుకొని మనుషులను ఆశ్రయించి నష్టపోయామయ్యా. ఇక చాలు నాయన, ఇదిగో నా జీవితం నాయన అని ఎవరెవరు ఈ రాత్రిని అప్పగించుకుంటున్నారో వారిని చూడయ్యా. ఇప్పటికే జీవితం అంతా పాడు చేసుకున్న తాగుబోతులుగా ఉన్న వారిని ఈ రాత్రి ఒక మార్పు దయచేయి తండ్రి. ఉద్యోగం లేదంటూ ఊరకు ఉన్న వారికి నీ పని, గొప్ప పని దయచేయి ఆయన. నీ రాజ్యాన్ని కట్టే పని దయచేయి తండ్రి. మాకు ఇచ్చావు చేతులు, మాకు ఇచ్చావు స్వరము, మాకు ఇచ్చావు జీవము నాయన. ఇవి నీవిచ్చినవే కదా, నీ కొరకు వాడటానికి సహాయం దయచేయి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారి ఎన్ని కొరతల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావు. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో చూస్తున్నావు. ఎంతమంది శరీర సంబంధమైన బాధలలో ఉన్నారో చూస్తున్నావు. అటు వారిని నాయన నీవు రాత్రి దర్శించు నాయన. ఇదిగో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని, నడినెత్తి నుండి నరికాలు వరకు ఉన్న ప్రతి అనారోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ఏ పని లేదన్న వారికి పనులు దయచేయి నాయన. ఏ సంపాదన లేని వారు సంపాదించినట్లుగా ఆశీర్వదించు తండ్రి. జీవితంలో అనేక పోరాటాలలో నష్టపోయి మూలబడ్డవారు, కృంగిపోయిన వారు, ఇక మేము ఎవరికి పనికిరామనుకున్నవారు ఈరోజు ప్రభువు నన్ను పిలిచాడు అన్నది గుర్తించి లేచి నీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు